హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ దాంట్లో భాగంగా ఇప్పుడు వీ లవ్ రీడింగ్ అనేది కూడా అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగిందండి. వీ లవ్ రీడింగ్ సంబంధించి మనకి లెవెల్స్ ఇవ్వడం జరిగింది. కాంపిటీషన్ పెట్టాల్సి ఉంటుంది. వీ లవ్ రీడింగ్ స్టూడెంట్స్ లెవెల్ 3rd నుంచి 5th క్లాస్కి ఒక లెవెల్ 1 కింద చెప్పారు. 6th నుంచి 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు లెవెల్ 2 కింద చెప్పారు. 8th నుంచి 9th క్లాస్ వరకు లెవెల్ 3 కింద తెలియజేయడం జరిగింది. వీళ్ళకి కాంపిటీషను లెవెల్ 1 3rd to 5th క్లాస్ వాళ్ళకి స్టోరీ రీడింగ్, డ్రాయింగ్ దాని మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి. లెవెల్ 2 6th నుంచి 7th వాళ్ళకి స్టోరీ రీడింగ్, స్టోరీ రైటింగ్, డ్రాయింగ్ మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి. అలాగే లెవెల్ 3 8th నుంచి 9th క్లాస్ వాళ్ళకి స్టోరీ రైటింగ్, రివ్యూ రైటింగ్, డ్రాయింగ్ దీనికి సంబంధించి మనం కాంపిటీషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవి టీచర్ అండ్ స్టూడెంట్ టీచర్స్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ టీచర్స్, డై స్టూడెంట్స్ ఇవన్నీ దీనికి సంబంధించి రివ్యూ రేటింగ్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ చేసే దశలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్: ప్రిపరేటరీ స్టేజ్, ఫౌండేషనల్ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్, వెలిడక్టరీ స్టేజ్ అని 4 స్టేజెస్ ఇచ్చారు. ప్రిపరేటరీ స్టేజ్ వచ్చేప్పుడు జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా ఇది ప్రిపరేటరీ స్టేజ్ కింద తెలియజేశారు. ఫౌండేషనల్ స్టేజ్ అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఇది ఫౌండేషన్ స్టేజ్ కింద తెలియజేశారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అడ్వాన్స్డ్ స్టేజ్ కింద తెలియజేశారు. మార్చి నుంచి 2026 ఏప్రిల్ 2026 వరకు ఇది వెలిడక్టరీ స్టేజ్ కింద వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ లేనియర్ వర్డ్ గురించి మనకి ఇచ్చారు. అలాగే ప్రతిరోజు అసెంబ్లీలో లేనియర్ వర్డ్ గురించి అది మెన్షన్ చేయమన్నట్టు మనకి అకాడమిక్ క్యాలెండర్లు పొందుపరుస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లేనియర్ వర్డ్ వచ్చేటప్పటికి లెవెల్ 1 వచ్చేటప్పటికి క్లాసు 1 and 2 అనమాట. 1, 2 తరగతిలో లెవెల్ 1 కింద, లెవెల్ 3 వచ్చేటప్పటికి క్లాస్ 3, 4, 5 అని. అలాగే లెవెల్ 3 వచ్చేటికి క్లాస్ 6 to 8, లెవెల్ 4 వచ్చేటికి క్లాస్ 9 and 10 ఇది లెవెల్ 4. అలాగే 4 లెవెల్స్ కింద మనకి లేనివాడు డేని మనం వాళ్ళ స్టేజ్ని బట్టి నేర్పుతుంటాము. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లెవెల్ 1 1, 2 తరగతిలో వచ్చేటప్పటికి సెకండ్ పీరియడ్లో ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నా సరే దానికి సంబంధించి కొన్ని మీనింగ్స్ తెలియజేయాలి అని ఇందులో మెన్షన్ చేశారు. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ త్రూ ఇలిస్ట్రేషన్ బై క్రియేషన్ సిచ్యుయేషన్స్. నెక్స్ట్ అలాగే లెవెల్ 1 ఓరల్ డ్రిల్లింగ్ చెప్పుకోవాలి. లెవెల్ 2 వాళ్ళకి స్పెల్లింగ్, గేమ్ అలాంటివి ఉంటాయండి. అలాగే 100 pages నోట్బుక్ ఒకటి పెట్టుకోమన్నారు. పెట్టుకుని దాంట్లో నోట్ చేయించే విధంగా చేయమని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి రోజు మనం లేనియర్ వర్డ్ ఏ డే అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి 15కు ఒకసారి షెల్ బి అనేదాన్ని అసెస్మెంట్ కండక్ట్ చేయవలసి ఉంటుంది. షెల్ బి అనేదాన్ని స్పెల్ బిలో ఏం చేస్తామంటే మనం ద వర్డ్స్ విచ్ వర్ టాట్ ఇన్ ద ఫోర్ట్నైట్ షెల్ బి యూజ్డ్ ఫర్ ద స్పెల్ బి యాక్టివిటీ. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి మనం దాని మీద స్పెల్ బి అనే విధంగా మనకు డిక్టేషన్ కానీ లేదా గేమ్ రూపంలో కానీ మనం వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుందండి. లెర్న్ ఏ వర్డ్ ఏ డే. అలాగే మనకి క్యాలెండర్లో లైబ్రరీ గురించి ఇచ్చారు. లైబ్రరీకి సంబంధించి చాలా లింక్స్ ఇచ్చారండి. కింద నేషనల్ లైబ్రరీస్ అండ్ గవర్నమెంట్ రిసోర్స్ సంబంధించి చాలా లింక్స్ ఇచ్చారు. ఆ లింక్స్ ఆధారంగా ఇంకా ఇంపార్టెంట్ లైబ్రరీ లింక్స్ ఉంటాయి. దీని ఆధారంగా మనం వెళ్ళి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మనకి జ్ఞానోత్సవం కాంపిటీషన్స్ కండక్ట్ చేయమన్నారండి. జ్ఞానోత్సవం కాంపిటీషన్ వచ్చి ఇవి NEP 2020లో భాగంగానే జ్ఞానోత్సవ కాంపిటీషన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకి యాక్టివిటీస్ ఇచ్చారు. క్విజ్ ఒకటోది, క్విజ్, ఎలోక్యూషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషను, కల్చరల్ కాంపిటీషన్. ఈ 4 అంశాల మీద మనకి యాక్టివిటీస్ కాంపిటీషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్. ఈ కాంపిటీషన్ వచ్చేటికి ఫస్ట్ స్కూల్ లెవెల్లో జరగాలండి. ఇది స్కూల్ లెవెల్లో జరగాలి. ఆ స్కూల్ లెవెల్ ఏంటంటే ఆగస్ట్ 3rd వీక్లో స్కూల్ లెవెల్లో జరగాలి ఈ కాంపిటీషను. అలాగే స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 3rd వీక్లో
జరగాలి అన్నట్టుగా ఈ క్యాలెండర్లో మనకి పొందుపరిచారు. ఇవి వచ్చేటప్పటికి మనకి పిల్లలకి లెవెల్ 1 వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, లెవెల్ 2 వచ్చేటప్పటికి 3, 4, 5 తరగతులు వీళ్ళకి కాంపిటీషన్ నిర్వహించారు. అలాగే ఇక్కడ స్కూల్ లెవెల్లో వచ్చేటప్పటికి హెడ్ మాస్టర్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయాలండి. అలాగే కాంప్లెక్స్ లెవెల్లోకి వచ్చేటప్పటికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆర్గనైజ్ చేయమన్నట్టుగా మనకి ఈ అకాడమిక్ క్యాలెండర్లో మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకి CWSN యాక్టివిటీస్ దీనికి సంబంధించి కూడా అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. ఇది NEP 2020లో భాగంగా దీన్ని కూడా పొందుపరచడం జరిగింది. దీనికి వచ్చేటప్పటికి ఎప్పుడంటే డిసెంబర్ 3వ తేదీన వరల్డ్ డిజబిలిటీ డే ఆ రోజున, అలాగే ప్రతి నెల 4వ తేదీ 4వ మంగళవారం అన్నమాట. ప్రతి నెల 4వ మంగళవారం రోజున, అలాగే వరల్డ్ డిజబిలిటీ డే అయిన డిసెంబర్ 3వ తేదీన వీళ్ళకి సంబంధించి ఈ CWSN యాక్టివిటీస్ కొన్ని చేయాల్సి ఉంటుంది. దాంట్లోనే భాగంగా మనకి వాళ్ళు భవిత సెంటర్ వాళ్ళు, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వాళ్ళు, భవిత సెంటర్స్ వాళ్ళు, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నట్టుగా ఈ అకాడమిక్ క్యాలెండర్లో తెలియపరిచారు. వాళ్ళకి అనుగుణంగానే CWSNకి హెల్ప్ చేసే విధంగానే వాళ్ళు TLM అని ప్రిపేర్ చేసి వాళ్ళకి బోధించాలన్నట్టుగా కూడా మనకి అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగిందండి. అదేవిధంగా మనకి డీవార్మింగ్ డే గురించి కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. ఈ డీవార్మింగ్ డే వచ్చేటప్పటికి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ట్వైస్ ఏ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్, అంటే సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ డే అనేది జరపాల్సి ఉంటుంది. ఒకటి ఆగస్టు లేదా సెప్టెంబర్లో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ. ఈ సంవత్సరం ఈ 2 రోజులు, ఈ 2 నెలల్లో 2 రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు ఎవరైతే అంటే డీవార్మింగ్ డే సంవత్సరంలో 2 సార్లు జరపాల్సి ఉంటుందండి. అలాగే IFA ట్యాబ్లెట్స్ గురించి కూడా ఇందులో మనకి అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ IFA. ఇది పిల్లల యొక్క HP కౌంట్ ఆరోగ్య శాఖ వారు వచ్చి వాళ్ళు టెస్టులు చేస్తారు. టెస్టులు HP కంటెంట్ ఆధారంగా పిల్లల్ని మైల్డ్, అదేవిధంగా మోడరేట్, సివియర్ అలాగా 3 రకాల కింద వాళ్ళు డివైడ్ చేస్తారు. దాని ఆధారంగా వాళ్ళు మనకి పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే అడోలసెంట్ ఎనమిక్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 IFA ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. బ్లూ కలర్ అవి ప్రతిరోజు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద క్లాస్ టీచర్ యొక్క సూపర్విజన్లో వాళ్ళకి 2 IFA ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్లూ కలర్లో ఉండేవి అవి తెలియజేసి, అలాగే IFA ట్యాబ్లెట్స్ నాన్ ఎనమిక్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళకి వచ్చేటప్పటికి ఎవ్రీ థర్స్డే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద క్లాస్ టీచర్ సూపర్వైజేషన్లో ప్రతి గురువారం కూడా మిగతా పిల్లలకి IFA ట్యాబ్లెట్స్ ఇవ్వాలన్నట్టుగా ఈ అకాడమిక్ క్యాలెండర్లోనూ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకి క్యాలెండర్లోనే తెలుగు భాష వారోత్సవాల గురించి మీకు ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు భాష వారోత్సవాలు వచ్చేటికి గురజాడ అప్పారావు జయంతి అయిన సెప్టెంబర్ 21 నుంచి గుర్రం జాషువా జయంతి అయిన సెప్టెంబర్ 29వ తేదీ వరకు తెలుగు భాష వారోత్సవాలు జరపాలి అన్నట్టుగా ఈ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగిందండి. దీంట్లో స్కూల్ లెవెల్లో ఏం చేయాలి, క్లస్టర్ లెవెల్లో ఏం చేయాలి, అలాగే మండల లెవెల్లో ఏం చేయాలి, డిస్టిక్ లెవెల్లో ఏం చేయాలి అనేది మనకి క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ ఫెస్టివల్ ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్ అనేది మనకి ఆగస్టు 29వ తేదీన వస్తుంది. భాషా దినోత్సవం అది ఆగస్టు 28 కానీ లేదా ఆగస్టు 29వ తేదీ కానీ వాళ్ళు కండక్ట్ చేయమని చెప్పారు. ఆ రెండింటిలో ఏదో ఒక రోజు ఇది మనకి ఇలా చూడండి. ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి జయంతి రోజైన ఆ రోజున తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఆగస్టు 29వ తేదీన ఆ రోజు అది కండక్ట్ చేయమన్నట్టుగా క్యాలెండర్లో ఇచ్చారు. అలాగే అదే రోజు ఆగస్టు 29వ తేదీనే మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు కాబట్టి
క్రీడా దినోత్సవం కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ల్యాబ్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా ఇందులో ఇచ్చారండి అకాడమిక్ క్యాలెండర్లో. లాంగ్వేజ్ ల్యాబ్ వచ్చేటప్పటికి మనకి వీడియోస్ రూపంలో కానీ, యానిమేటెడ్ రూపంలో కానీ, లేదా అదర్ కైండ్స్ ఆఫ్ హెల్ప్ చిల్డ్రన్కి ఏ విధంగా అయితే లాంగ్వేజ్ మనం స్కిల్స్ అనేది డెవలప్ చేయడానికి సహకరిస్తాయో వాటిని ఆధారంగా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచవలసి ఉంటుంది. అది కూడా ఇందులో ఇచ్చారండి. అలాగే మనబడి మన భవిష్యత్తు దాని గురించి ఇచ్చారు. అది ఇందులో ఈ లాంగ్వేజ్ ల్యాబ్ల కింద గూగుల్ రీడ్ లాంగ్వేజ్ యాప్, గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ అనేదాన్ని దీని ఆధారంగా లాంగ్వేజ్ ల్యాబ్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేసుకోవాలి అని అయితే ఈ లాంగ్వేజ్ ల్యాబ్ సంబంధించి ఎప్పుడు మనం పీరియడ్స్ అలర్ట్ చేసుకోవాలంటే క్లాస్ 1 నుంచి 5వ తరగతి పిల్లలకి 1 లేదా 2 పీరియడ్లు, వారానికి 1 లేదా 2 పీరియడ్లు అలర్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేటప్పటికి నో బ్యాగ్ డే యాక్టివిటీ సంబంధించి 1-2 తరగతి పిల్లలకి వాళ్ళకి ఇందులో లాంగ్వేజ్ ల్యాబ్స్ అవి మనం చూపించుకోవచ్చు. అదేవిధంగా మనకి బాలసభ గురించి కూడా మనకి క్యాలెండర్లో ఇవ్వడం జరిగిందండి. ఇది బాలసభ వచ్చేటికి మంత్లీ వన్స్, నెలకొకసారి మనం ఈ బాలసభని కండక్ట్ చేసుకోవాలి అని అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. బాలసభ అంటే క్రియేటివ్ వేస్ అనమాట, డ్రామా, రోల్ ప్లే అలాంటివి మొదలైనవి అనుకోండి. ఈ బాలసభ అనేది మనకి నో బ్యాగ్ డే రోజు ఒకరోజు పూట కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అందులో కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అది నో బ్యాగ్ డే గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ బాలసభ సంబంధించి అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ నో బ్యాగ్ డే అని 1 నుంచి 5వ తరగతుల వాళ్ళకి కండక్ట్ చేయాలి. ఇదిగో ఒకటి ప్లే టైము, లాంగ్వేజ్ టైము, క్రియేటివ్ టైము, థియేటర్ టైం అని ఇచ్చారు. వీటి ఆధారంగా మనం నో బ్యాగ్ డేని కండక్ట్ చేసుకోవాలి. ప్లే టైం వచ్చేటి ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్, గార్డెనింగ్ వాళ్ళని కూడా ప్లే టైంలోనూ మనం చేసుకోవచ్చు. క్రియేటివ్ టైము ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లైక్ డ్రాయింగ్, స్ప్రే పెయింటింగ్, శాండ్ పెయింటింగ్, క్లే మోల్డింగ్, ఒరిగామి, కాలేజ్ వర్క్, డై ప్రాజెక్ట్ అవన్నీ కూడా క్రియేటివ్ టైంలోకి ఇలాంటివన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ టైం వచ్చేటికి ఫోకస్ ఆన్ LSRW స్కిల్స్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ అవి చేసుకోవచ్చు అండి లాంగ్వేజ్ టైంలో. థియేటర్ టైం వచ్చేటికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్యాన్సింగ్, సింగింగ్, లైఫ్ స్కిల్స్, 21st century స్కిల్స్, SEL, బాలసభ ఇటీచి. ఇదిగోండి ఇక్కడ బాలసభ వచ్చింది చూసారా, బాలసభ. ఈ బాలసభ అనేది నో బ్యాగ్ డే రోజు థియేటర్ టైం దాని కింద మనం బాలసభను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎప్పుడు చేసుకోవాలి ఎలాగనేది ఇక్కడ ఇచ్చాడండి మనకి. 1 నుంచి 5వ తరగతులు వచ్చి ఆల్ సాటర్డేస్, నెలకు వచ్చేటప్పటికి 90 నిమిషాలు ఈచ్ థీమ్కి. మనకి 4 థీమ్స్ ఇచ్చారు. ప్లే టైము, లాంగ్వేజ్ టైము, క్రియేటివ్ టైము, థియేటర్ టైం అని మనకి 4 థీమ్స్ ఇచ్చారు. ఈ 4 థీమ్స్ కూడా ఒక్కొక్క థీము నెలకు వచ్చేటప్పటికి 90 నిమిషాలు కేటాయించుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారండి. 90 నిమిషాలు అంటే మనకి నో బ్యాగ్ డే అనేది నెలకు 2 రోజులు ఉంటుంది కాబట్టి శనివారాలు, ఆ 2 శనివారాల్లో మొత్తం నెల మొత్తం మీద ఒక్కొక్క సెషన్కి, ఒక్కొక్క థీమ్కి 90 నిమిషాలు కేటాయించాలన్నట్టుగా ఇందులో మనకి క్యాలెండర్లోనూ చెప్పడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ మరి కొంత వివరంగా ఇందులో క్యాలెండర్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్కి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. నో బ్యాగ్ డే రోజు ఏం చేసుకోవచ్చు అన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కింద కొన్ని పిక్చర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ అకాడమిక్ క్యాలెండర్లో మనకి టీచర్ ట్రైనింగ్ క్యాలెండర్ 2025 to 26 అంటే టీచర్స్కి ఎప్పుడు, ఏ నెలలో ఎప్పుడు ఎలాంటి ట్రైనింగ్లు ఇస్తారనేది కూడా మనకి ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారండి. అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ పరిశీలించండి. ఇవన్నీ కూడా ట్రైనింగ్కి సంబంధించి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ట్రైనింగ్ పేరేంటి, ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తారనేది కూడా అంతా కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. ఇదిగోండి ఇవన్నీ ట్రైనింగ్కి సంబంధించినవి. ఇవన్నీ ట్రైనింగ్సే. క్యాలెండర్ చివరిలో ఉన్నాయి అన్ని ట్రైనింగ్స్ అనేవి. ఇవన్నీ క్యాలెండర్ చివరిలో ఉన్న ట్రైనింగ్స్ ఇవి. మొత్తం ఇక్కడ 68 వరకు చూపించారండి. 68 వరకు
ట్రైనింగ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చివరికి వచ్చేటప్పటికి బాలికలపై లైంగిక వేధింపులను ఆపండి అనేది పోస్ట్ నోట్ ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి బాలికలకు సంబంధించి ఏం చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 అంశాల గురించి ఇక్కడ ఏంటి, ఎవరు ఎప్పుడు తాకనేయకూడదు, ఏ అంశాలు పెదాలు, స్థలం, కాళ్ళ మధ్య పెద్దలు ఇలాంటి బాలికలకు సంబంధించి అందరికి బౌలర్కి సంబంధించి ఏం చేయాలి, అలాంటి సందర్భంలో ఏం చేయాలి అన్నట్టు పోస్ట్ రిలీజ్ చేశారండి. పిల్లల్ని చైతన్యపరుద్దాం, అరవండి, పరిగెత్తండి, చెప్పండి. ఇక్కడ 3 ఇచ్చారు, అరవండి, పరిగెత్తండి, చెప్పండి. ఈ 3 అంశాలని ఫాలో అవ్వమని అన్నారు. ఇంకా వివరంగా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఏమన్నా అనుకోని విధంగా ఏమన్నా వచ్చినప్పుడు ఇక్కడ చైల్డ్ లైన్ సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారండి. చైల్డ్ లైన్ 1098, డైల్ 100 ఏపీ పోలీస్ వాళ్ళది. అలాగే శక్తి టీం వాళ్ళకి సంబంధించి డైల్ 112, అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ వచ్చి 181, నెక్స్ట్ ఎమర్జెన్సీ వచ్చి 108, తర్వాత మెడికల్ హెల్ప్ లైన్ వచ్చి 104. ఇవన్నీ వీటి గురించి ఈ అకాడమిక్ క్యాలెండర్లోని చివరిలో పొందుపరచడం. ఇక చివరిగా అకాడమిక్ క్యాలెండర్లో ఇది చివరి పేజీ అనేది. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ప్రైమరీ స్కూల్స్లో చివరి పేజీ ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.